కన్ఫ్యూజ్ అయ్యారా? అదేంటి మన రామ్ చరణ్తో కదా సుకుమార్ సినిమా అనుకున్నాం, మధ్యలో ఏదైనా కొత్త ట్విస్ట్ ఉందా అని అనుకునేరు. ఇప్పుడు సుకుమార్ జస్ట్ డైరెక్టర్ కాదు, ఒక రైటర్, ఒక ప్రొడ్యూసర్ కూడా. సో ఇప్పుడు ప్రియదర్శితో వచ్చే సినిమా ఆయన బ్యానర్ సమర్పణలో రెడీ అవుతుంది. మరి ఈ ప్రాజెక్టు గురించి ఇంకా విషయాలు తెలుసుకుందామా? టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లు ప్రకటించగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది. హీరో ఎవరు, దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు అనే విషయాల కంటే ఆ కలయిక వెనుక ఉన్న క్రేజ్ని అభిమానులు ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్ల నుండే పుట్టుకొచ్చాయి. ఇప్పుడు అలాంటి మరో క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిసి జాతీయ అవార్డు గ్రహీత ప్రియదర్శిని హీరోగా ఒక కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ వార్త బయటికి వచ్చిన దగ్గర నుండే సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కంటెంట్ ఆధారిత సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. పెద్ద స్టార్ హీరోల సినిమాలతో పాటు కథ బలంగా ఉంటే చిన్న, మధ్యస్థాయి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ప్రియదర్శి వంటి నటులకు ప్రేక్షకులు విశేషంగా మద్దతిస్తున్నారు. అలాంటి సమయంలో బన్నీవాస్, సుకుమార్ వంటి ఇద్దరు విజయవంతమైన సినీ ప్రముఖులు కలిసి ప్రియదర్శితో సినిమా నిర్మించబోతుండడం అందరిలోనూ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రాన్ని బన్నీవాస్ వర్క్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బన్నీవాస్ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు. ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకుని మంచి కథలను ఎంచుకోవడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. ముఖ్యంగా కంటెంట్ బలంగా ఉన్న సినిమాలకు ఆయన ఎప్పుడూ ప్రాధాన్యమిస్తూ ఉంటారు. అందుకే ఆయన నిర్మాణంలో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్టుపై కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ కథలను కూడా అసాధారణంగా చెప్పగలిగే దర్శకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన కథల్లో పాత్రలకు ప్రత్యేకమైన లక్షణాలు ఇవ్వడం, భావోద్వేగాలను కొత్త కోణంలో చూపించడం, ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే రూపొందించడం ఆయన ప్రత్యేకత. ఆర్య, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాలతో తన సృజనాత్మకతను నిరూపించిన సుకుమార్ పుష్ప సిరీస్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా పుష్ప 2 సాధించిన విజయంతో సుకుమార్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగింది. పాన్ ఇండియా స్థాయిని దాటి పలు దేశాల్లో కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. దీంతో ఇప్పుడు ఆయన రాసే ప్రతి కథ, నిర్మించే ప్రతి సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాంటి సమయంలో సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఈ చిత్రానికి హీరోగా నటిస్తున్న ప్రియదర్శి గురించి చెప్పాలంటే ఆయన ప్రయాణం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. చిన్న చిన్న పాత్రలతో కెరియర్ ప్రారంభించిన ఆయన తన సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. కామెడీ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ఆ తర్వాత భావోద్వేగభరితమైన పాత్రలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. మల్లేశం, బలగం, కోర్టు వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను కదిలించింది. ముఖ్యంగా సాధారణ మనిషి భావోద్వేగాలను తెరపై ఎంతో సహజంగా చూపించగల నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది. అందుకే ఇప్పుడు ఆయన హీరోగా వస్తున్న ఈ కొత్త సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమా, లేక భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథా చిత్రమా, లేదా సుకుమార్ శైలిలో విభిన్న కథాంశంతో రూపొందే ప్రయోగాత్మక చిత్రమా అనే ప్రశ్నలు సినీ అభిమానుల్లో చర్చకు దారితీస్తున్నాయి. అయితే ప్రస్తుతం చిత్ర బృందం నుండి హీరో పేరు తప్ప మిగతా వివరాలు వెల్లడించలేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించబోయే వ్యక్తి ఎవరు, కథ ఏ తరహాలో ఉండబోతుంది, హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు, ఇతర కీలక పాత్రల్లో ఎవరెవరు కనిపించనున్నారు, సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ వంటి సాంకేతిక నిపుణులు ఎవరు వంటి విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బన్నీవాస్ సినీ రంగంలో తనదైన ముద్ర వేస్తూనే ఉన్నారు. నిర్మాతగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మంచి కథలను గుర్తించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆయన చూపిస్తున్న చొరవ పరిశ్రమలో ప్రశంసలు అందుకుంటుంది. పెద్ద సినిమాలతో పాటు కొత్త తరహా కథలకు కూడా అవకాశం ఇవ్వడం ఆయన ప్రత్యేకతగా మారింది. మరోవైపు సుకుమార్ ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. పుష్ప 2 తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ ప్రియదర్శి వంటి నటుడితో సినిమా నిర్మించేందుకు ముందుకు రావడం సుకుమార్ దూరదృష్టికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
అధికారిక ప్రకటనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు ఎవరు, కథ ఏమిటి, సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి ప్రశ్నలకు త్వరలో సమాధానాలు రానున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కంటెంట్కు ప్రాధాన్యం ఇచ్చే ఈ క్రేజీ కాంబినేషన్ నుండి ప్రేక్షకులకు మరో గుర్తుండిపోయే సినిమా వచ్చే అవకాశాలు బలంగానే ఉన్నాయి.